మనం కృష్ణునికి భక్తి ఎందుకు చేయాలి, కృష్ణునికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఏమి నేర్చుకోవాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మనం మానవ జన్మలో తెలుసు తెలియక చేసిన పాపకార్యాలు తొలగి భగవద్ జ్ఞానాన్ని పొంది మన జన్మలను సార్థకం చేసుకోవడానికి నాకు తెలిసిన ఉపాయాన్ని మీకు కూడా చెప్తానండి. అదేమిటో చాలా కష్టతరమైన పని అనుకోవద్దండి, అందరికీ లభించేదే, చాలా సరళమైన పద్ధతి. అదే ఆధ్యాత్మిక సంపదను సముపార్జించడం. ఇంకో విషయం అండి, మనకు భౌతికంగా ఎన్నో కార్లు, బంగ్లాలు, డబ్బు, పేరు, ప్రతిష్టలు ఉంటే మంచిదేనండి. భౌతికంగా బాగానే ఉంటుంది, కానీ అది శాశ్వతం కాదు కదండి. మనం భౌతికంగా చేసే కార్యాలే కర్మబంధాలండి. మనం భౌతికంగా చేసే పాపకార్యమైన పుణ్యకార్యమైన మళ్ళీ మనం భౌతిక జగత్తులోకి వచ్చి జన్మ, మృత్యు, జరావ్యాధుల బారిన పడేటట్లు చేస్తాయి. అవి మనకు కలగకుండా ఉండాలి అంటే మనం భౌతికంగా మన భౌతిక జీవనం ధార్మికంగా జీవిస్తూ శ్రీకృష్ణుని భక్తి మార్గంలోకి వస్తే ఏ జీవుడు దుష్కార్యాలను చేయడు. మనం జీవితంలో చేసే ప్రతి కార్యాన్ని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై చేస్తే అంత్యమున మనం కూడా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాలను చేరుకుంటామండి. అలా చేయాలి అంటే శ్రీకృష్ణ భగవానునిపై శుద్ధ భక్తియుత సేవ సరైన మార్గం అని నేను చెప్పటం లేదండి. ఆ భగవానుడే భగవద్గీతలో నేనే భగవంతుడిని, నేనే ప్రతి జీవిలోనూ నా అంశం ఉంటుంది, సృష్టి స్థితి లయ కారకుడు నేనే అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. భగవంతునిపై భక్తిని పెంపొందించుకోవాలి అంటే కృష్ణ దేవాలయాలకు వెళ్ళి భజనలో, సేవలో, భగవద్భక్తుల సాంగత్యంలో పాల్గొనాలండి. దానితో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి భగవద్గీత, భాగవతం, రామాయణం వంటి గ్రంథాలను పఠించాలి. అవి ప్రామాణిక గ్రంథాలై ఉండాలండి, గుర్తుంచుకోగలరు. వాటితో పాటుగా కొన్ని పుస్తకాల పేర్లను తెలియజేస్తానండి. వాటి మూల్యం కూడా చాలా స్వల్పంగా ఉంటుంది, కానీ వాటి ద్వారా అధిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. ఆ పుస్తకాల పేర్లు శ్రీకృష్ణ చరితామృతం, భక్తి రసామృతం, సింధు. దీన్ని రూపగోస్వామి రచించారండి. రూపగోస్వామి ఎవరో తెలుసా? చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తుడండి. మరియు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ముకుందమాల స్తోత్రం, ఉపదేశామృతం, జనన మరణాల అతీతం, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, మరియు కుంతి మహారాణి ఉపదేశం, బ్రహ్మ సంహిత, జీవను నుండి జీవం, జ్ఞాన పరిశోధన, జ్ఞాన ఖడ్గం, మరియు ప్రహ్లాద మహారాజు యొక్క దివ్య బోధనలు, యోగ పరిపూర్ణత, శ్రీకృష్ణుని ఆనంద నిధి మొదలగినవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను, హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించి మన మానవ జన్మలను సార్థకం చేసుకుని అంత్యమున మన తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని ధామమైన భగవద్ధామాన్ని చేరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.